జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అందం కన్నా మనిషి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 18, 2026, శనివారం. తిథి పంచమి, రాత్రి 3:42 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పుబ్బ, సాయంత్రం 6 వరకు. తదుపరి ఉత్తర. యోగము వరియాన, రాత్రి 8:46 వరకు. తదుపరి పరిగ. కరణం భవ, సాయంత్రం 4:06 వరకు. తదుపరి బాలవ, రాత్రి 3:42 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 9:29. చంద్రాస్తమయం రాత్రి 9:50. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుండి 7:28 వరకు. వర్జము రాత్రి 1:16 నుండి 2:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5 వరకు. శుభ గడియలు ఉదయం 7:29 నుండి 7:53 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 5:59 వరకు. జూలై 18, శనివారం. ఈరోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 3:42 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శనివారం పంచమీ తిథి కలయికతో మృత్యుయోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 11:59 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11:59 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 11:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. అంబరీషుడు కొడుకు పేరు నహుషుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. నహుషుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగం చట్టబద్ధమయ్యింది.
ప్రపంచ శ్రవణ దినోత్సవం, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటారు. తెలుగు సినీ నటులు, నట యశస్వి, నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి వర్ధంతి. తెలుగు సినీ నటి నిర్మలమ్మ గారి జయంతి. సినీ నటీమణి సౌందర్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 18 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి తీపి కబురు వింటారు. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి మోసపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.